అందరికీ నమస్తే. అందరికీ ఆత్మవందనాలు. ఎస్. ఓకే మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు మన ప్రియతమ గురువారు అటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు మన గ్రాండ్ మాస్టర్ అటువంటి మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. ఓకే మాస్టర్స్, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి ధ్యానం చేశాం, శక్తి సంపాదించుకున్నాం. సో ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్రతిరోజు కూడా సీనియర్ మాస్టర్స్ వస్తున్నారు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ వేదికలో. సో ప్రతిదీ కూడా మనము బుక్ పెన్ను పెట్టుకొని రాసుకోవాలి. ఓకే, లేదంటే ఇంట్లో కూర్చొని ఆ వీడియో ఓపెన్ చేసుకొని ప్రతిదీ రాసుకోవాలి. ఈ హ్యాబిట్ ప్రతి ఒక్కరు చేయండి దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏం చెప్పినా అది జ్ఞానమే. అదే చెప్తూ ఉంటారు కదా, మామూలుగా ఈ సహస్రార్లో 1000 పెటల్స్ ఉన్నాయని చెప్తుంటారు చూడండి. అంటే అర్థం ఏంటంటే అన్ని పెటల్స్ అంటే అన్ని వైపుల నుంచి అంత జ్ఞానం మనం సంపాదించామని అర్థం. ఓకే, ఒక్కొక్క పెటల్ అంటే ఒక రెక్క. ఒక ఆ, పుష్పానికి ఎన్ని రెక్కలు ఉంటాయి? అనేక రెక్కలు ఉంటాయి కదా. అవన్నీ ఇచ్చుకున్నాయంటే అర్థం ఏంటి అంటే మనము అన్ని రకాల జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, జ్ఞానోదయం పొందాము అని అర్థం. సో మరి ఆ జ్ఞానోదయం పొందడానికి మన యొక్క కృషి ఎలా ఉండాలి? ఇక్కడ వినడము, ఇక్కడ వదిలిపెట్టడము, మళ్ళీ వచ్చి కూర్చోవడం క్లాస్లో. ఓకే, క్లాస్లో కూర్చుంటే నిన్న ఏం జరిగిందో తెలియదు సబ్జెక్టు, నిన్న ఏం జరిగిందో ఏం విన్నామో కూడా తెలియదు. అది కాదు విధానం, దయచేసి అర్థం చేసుకోండి. సో మనం సబ్జెక్టులోకి పోయే ముందు ఈ విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈరోజు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకటి శ్రద్ధ, సబూరి. ఓకే, శ్రద్ధగా వినాలి, ఎంతో నిష్టగా పాటించాలి. శ్రద్ధగా వింటూ నిష్టగా దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటేనే మనము జ్ఞానోదయం పొందుతాము. అప్పుడు మన సహస్రార విచ్చుకుంటుంది. సహస్రార మనమంతా కూడా సహస్రార విచ్చుకోకపోతే లాభం లేదు. పునరపి మరణం, పునరపి జననం. అర్థమైందా? సో పదే పదే మనం పుడుతూ ఉండాలి. మరి దానికి ఏం కావాలి? ధ్యానం చేశాను, దాని నుంచి కూడా శక్తి సంపాదించుకున్నాను, నా గురించి నాకు అర్థమైంది, నేను ఈ దేహాన్ని కాదు, ఈ మనసును కాదు, ఈ బుద్ధిని కాదు, వీటన్నింటికి అతీతంగా ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యాన్ని నేను అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాం. అంతటితో ఆగిపోలా. ఎందుకంటే విశ్వంలో జ్ఞానం వచ్చేసి పుంకాలుగా ఉంది. అత్యంత చెప్పాలంటే అనంతమైన జ్ఞానం. ఇది జ్ఞాన సాగరం ఇది యాక్చువల్గా. దీంట్లో ఎంత వీలవుతే అంత తెలుసుకుంటూ వెళ్ళాలి. ఎంతోమంది మాస్టర్స్ ఈ భూమి మీద వారి యొక్క జీవనాన్ని సాగించారు, మీకు అందరికి తెలుసు. ఎంతమంది అంటే ఎంతో లక్షల మాస్టర్స్. మరి ఆ విధంగా మనం కూడా వాళ్ళలో ఒకరిగా తయారు కావాలా లేదా? మనం అనుకున్నట్టుగా గౌతమ్ బుద్ధుడు, ఒక వివేకానంద స్వామి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, వీళ్ళే కాదు, అలా అలా తెలియకుండా కూడా ఎంతోమంది మాస్టర్స్ తయారయ్యారు, లక్షల మంది తయారయ్యారు. ఆ విధంగానే మనం కూడా అలా తయారు కావాలనేటువంటిది ఒక 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 నిర్ణయం చేసుకొని అదొక గోల్, లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే, అంటే మనం శైశవాత్మగా పుట్టినప్పుడు మనకు ఎలాంటి జ్ఞానం లేదు, ఆత్మ పరిశుద్ధంగా ఉంది అంతే. చైతన్యం అంటే దాంట్లో చైతన్యం ఉంది, కానీ దాంట్లో అక్కడ ఏమీ లేదంటే విజ్డమ్ కొరత ఉంది. అంటే అనుభవం లేదు దానికి. చైతన్యం ఉంది, చైతన్యం లేనటువంటిది ఈ భూమి మీద ఏది లేదు. రప్ప, రాయి, కళ్ళు, ఆ, చెట్టు, చేమ, జంతువులు అన్నిట్లో చైతన్యం ఉంది. చైతన్యం లేకుండా ఏది ఈ భూమి మీద ఉండడానికి సాధ్యమే లేదు. అంటే ఉదాహరణకి ఎట్లంటే ఎలక్ట్రాన్స్ లేకుండా ఏదైనా ఉంటుందా ఈ భూమి మీద? అలాగా ఏ విషయం కూడా, ఏదైనా ఒక పదార్థం ఈ భూమి మీద నివసిస్తుంది, మన కంటికి కనిపిస్తున్నట్టు దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే దాంట్లో చైతన్యం ఉంది అని లెక్క. మనం అనుకుంటాము రాయిలో చైతన్యం లేదేమో, అది ఎప్పుడు అలానే ఉండిపోతుంది. ఆ?
సో ఇలాంటి అనుకుంటూ ఉంటాం మనం. జంతువులో లేదేమో, ఆ చెట్లో లేదేమో. అట్లీస్ట్ చెట్టును చూస్తే ఊగుతుంది, రెస్పాండ్ అవుతుంది, పెరుగుతుంది కాబట్టి చైతన్యం ఉంది అనిపిస్తుంది. జంతువులో కూడా ఉంది అనిపిస్తుంది. కానీ ఖనిజాల్లో వాటిలో చూస్తే కొంతమందికి డౌట్ వస్తుంది, తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది, దాంట్లో చైతన్యం లేదేమో అనుకుంటాం మనం. కానీ అలా కాదు. ప్రతి దాంట్లో కూడా చైతన్యం ఉంటుంది. అయితే దాని వైబ్రేషన్ ఎట్లా ఉంది? ఆ వైబ్రేషను తక్కువగా ఉంది అంతే. సో లో వైబ్రేషన్. అక్కడ లో వైబ్రేషన్ ఉంది. అక్కడ చైతన్యం వచ్చేసి కనిష్ట కనిష్ట పక్షంలో ఉంది. అర్థమైందా? క్లిష్ట క్లిష్ట అంటే కనిష్టం అంటారు కదా, కనిష్టంగా ఉంది అని అర్థం. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క దీంట్లో కూడా, అన్నింటిలో, దాంట్లో రాయిలో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాంట్లో అణువులు ఉన్నాయి, పరమాణువులు ఉన్నాయి. వాటిలో ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. అవును కదా, వాటిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అన్నిట్లో కూడా ఆ యొక్క విశ్వ చైతన్యం లేనిది, దాన్ని ఫిజికల్గా అంటే భౌతికంగా మాట్లాడుకుంటే ఎలక్ట్రాన్స్ అంటాం. మనం మామూలుగా ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుకుంటే దాన్ని విశ్వ చైతన్యము, లేదా చైతన్య శక్తి, లేదంటే ఆత్మశక్తి, లేదంటే ఆత్మ పదార్థం అని చెప్తూ ఉంటాం మనం. అవునా? సో ప్రతి దాంట్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా, సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మనం అందరం కూడా ఆ యొక్క బ్రహ్మజ్ఞాని కావాలి అంటే ఏం చేయాలి అంటే, మన యొక్క అన్ని మనకున్నటువంటి ఆ సహస్రాలు ఉన్నటువంటి అన్ని 1000 రేకులు ఉన్నాయి చూడండి, అన్ని రేకులు కూడా విచ్చుకోవాలి. దానికి కావాల్సిందంటే ఏంటి అంటే జ్ఞానోదయము, జ్ఞాన సముపార్జన. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా. ప్రత్యక్షంగా అంటే ధ్యానము, పరోక్షంగా అంటే సజన సాంగత్యము, స్వాధ్యాయం. ఈరోజు నేను చెప్పే దాంట్లో మీకు ఒకటి రెండు కొత్తవి దొరకవచ్చు. రేపు ఇంకో మాస్టర్ వస్తారు, ఆయన చెప్పినప్పుడు దాంట్లో ఒకటి రెండు కొత్తవి దొరకవచ్చు. వీటి ద్వారా మీలో ఆల్రెడీ ఉన్న కొన్ని సందేహాలు అవి ఏమేంటాయి, ఒక రకంగా సాల్వ్ అయిపోయింటాయి. అంటే అవి ఆ, ఒక రకంగా మీ నుంచి దూరం అయింటాయి సందేహాలు కదా. సందేహాలకు నివృత్తి అయింటది అని అర్థం అని చెప్పుకోవచ్చు. సో అప్పుడేమవుతుంది, మీలో ఆ జ్ఞానము మీలో ఉన్నట్టు, అది జ్ఞానోదయం అయినట్టు, దాన్ని జ్ఞానోదయం అంటాం. ఏదైనా ఒక సందేహం పటాపంచలయ్యి మీలో ఒక జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఆ సందేహం తొలగిపోయిందంటే అది మీకు అనుభవమే జ్ఞానము. మీ యొక్క అనుభవమే అది జ్ఞానం అవుతుంది అప్పుడు. అర్థమైందా? సో దీనికి మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిరోజు ఇక్కడ విన్నవి రాసుకోలేకపోతే కూడా వినండి, శ్రద్ధగా వినండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏదో ఒక సమయం, పూర్తి దినంలో ఒక అర్ధ గంటో గంటో కేటాయించి ఆ వీడియోను ముందలు పెట్టుకొని నీట్గా నోట్బుక్ తీసుకొని రాసుకోవాలి. ఎవరెవరు రాసుకుంటున్నారో ఇక్కడ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి చాలు, ఉన్న చోటనే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ పని ఎవరు చేస్తున్నారో చూద్దాం, ఎంతమంది చేస్తున్నారో చూద్దాం. ఎస్, ఒకవేళ హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే సింబల్ నొక్కండి చాలు, హ్యాండ్ రైజ్. అలా కూడా అర్థమవుతుంది. ఆ, ఓకే, ఓకే. చూద్దాం ఎంతమంది మాస్టర్స్ ఈ పని చేస్తున్నారో చూద్దాం. అంటే మీరు ఎంత శ్రద్ధగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదో టైంపాస్ నైట్ ధ్యానం చేస్తాం, పడుకుంటాం. సో ఇది ఒక వేదిక దొరికింది, దీంట్లో హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. అదే అంటారు కదా, స్వామికారం స్వకార్యం రెండు అయిపోతాయని చెప్పేసి చాలామంది అలా భావిస్తూ ఉంటారు. సో అలాంటిది కాదు వేదిక. ఈ వేదిక మిమ్మల్ని దేనిగా తయారు చేస్తుంది, ఒక బ్రహ్మజ్ఞానిగా తయారు చేస్తుంది. మీకు ఒక బ్రహ్మర్షి కావాలి, అర్థమైందా? ఇదే జీవితంలోనే బ్రహ్మర్షి కావాలి, బ్రహ్మజ్ఞాని కావాలి. సో దానికి కావాల్సింది ఏంటంటే నిత్యంగా శ్రద్ధ సబూరని ఇప్పుడే చెప్పాను కదా, అలాగా ఖచ్చితంగా ఏముండాలి, శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఈ నాలుగు ఇలా జరుగుతాయి కదా. మనకు శ్రవణము అద్భుతంగా ఇక్కడ జరగాలి. ఇంటికి పోయిన తర్వాత మననం చేసుకోవాలి. మననం చేసుకున్న దాన్ని మన నిజ జీవితంలో ఆచరించాలి. దాన్నే నిధిధ్యాస అంటాం. దాని తర్వాత చివరిగా మనకు అంటే మన యొక్క ఫలితం సాక్షాత్కరిస్తుంది మన ముందు. మీరు అడగవలసిన పని లేదు. అర్థమవుతుందా? సో ఎన్ని విషయాలను మీకు ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, సో ఇక్కడ సిన్సియర్గా, అంటే ఎంతో శ్రద్ధతో కూర్చొని నేర్చుకొని రోజు రోజుకు మీ జ్ఞానము పెరుగుతూ పోవాలి. రోజు రోజు పెరుగుతూ పోవాలి ఆ జ్ఞానం. అర్థమైందా? సో దాన్ని మననం చేసుకోవాలి. ఇంటికి పోయినాక మననం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 365 రోజులు అయిపోయే లోపల యూ బికమ్ ఏ
వండర్ఫుల్ మాస్టర్, నో డౌట్. ఒక అద్భుతమైన మాస్టర్గా తయారయ్యేదానికి మనం అందరం సంసిద్ధం కావాలి. అదే నా ఉద్దేశం. ఈ యొక్క ఇప్పుడు చెప్పదలుచుకున్న మెసేజ్ మన క్లాస్ ముందుకు పోయే ముందు ఈ విషయం నేను మీకు అందరికి కూడా చెప్పదలుచుకున్నాను. సో 360 రోజులు అయిపోయిందా? అయిపోయే సమయానికి మనం అందరం కూడా అద్భుతమైన జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ధ్యానము సంపాదించాలి, జ్ఞానము సంపాదించాలి. మీకు ధ్యానానికి మీకు తెలుసు, పొద్దున క్లాసు 11 క్లాసు, మళ్ళీ ఇప్పుడు తర్వాత ఆదివారం 3 గంటల ధ్యానము, పున్నమికి 3 గంటల ధ్యానము, రాత్రి అంతా ధ్యానము. రాత్రి అంతా ధ్యానంలో ఎంతమంది వస్తుందో నాకు తెలియదు ఇక్కడ. సో ఇక్కడ ఎంతమంది రాత్రి అంతా ధ్యానం పాల్గొంటున్నారు అనేది కూడా ఐడియా లేదు. సో ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా రాత్రి ధ్యానం ప్రతిరోజు ఒక 11 నుంచి 4 మధ్యలో ఎన్ని గంటలు చేస్తున్నాను, అసలు అట్లీస్ట్ 11 స్టార్ట్ చేయకపోయినా 11:30 స్టార్ట్ చేసి ఒక 2 గంటలు చేస్తున్నాను, 5 గంటలు చేస్తున్నాను, పూర్తి 3-4 చేస్తున్నాను వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఐ వాంట్ టు నో దట్. ఎస్, ఎస్, ఓన్లీ 2 మెంబర్స్. ఇద్దరైనా ఉండేది టోటల్గా 40 మంది, 41 మందిలో. సో 40 మాస్టర్స్లో ఇద్దరు కనిపిస్తున్నారు, ఇద్దరే హ్యాండ్ రైజ్ చేశారు. రైట్, ఓకే. వాళ్ళిద్దరు కూడా మనం అందరం ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పాలి. రైట్. సో అద్భుతంగా అంటే చూడండి ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం వాళ్ళది ఎలా ఉంటుందంటే 360 రోజులు అయ్యేసరికి వాళ్ళలో అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోతాయి. వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది, ఈ సృష్టి గురించి కూడా తెలుస్తుంది. అంతకంటే ఏం కావాలి మనం ఈ భూమి మీద ఉన్నాక? సో ఈ భూమి నుంచి మనం వదిలిపెట్టేటప్పుడు ఎలా ఉంటామంటే ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అదే ఒక మాస్టర్ యొక్క లక్షణాలు. ఓకే. భూమిని వదిలేటప్పుడు ఎలాంటి చింత ఉండదు, ఎలాంటి ఆలోచన లేదు, బాధ లేదు, ఏమీ లేదు. ఉన్నదంతా ఆనందమే. అంటే ఈ యొక్క లోకం నుంచి ఇంకో లోకానికి దీని ఏమంటారు, ట్రాన్సిషన్ అంటాం. ఇప్పుడు ఫ్లైట్ అమెరికాకి వెళ్ళాలంటే దుబాయ్లో దిగి దుబాయ్లో ఇంకో ఫ్లైట్ మనం చేంజ్ చేస్తాం కదా, అలాగా అక్కడి వరకు వెళ్ళాము, అక్కడి నుంచి ఇంకో ఇంకో ఫ్లైట్లో వెళ్తాం. అలాగా ఈ దేహాన్ని వదిలాము, ఇంకో దేహం తీసుకుంటాం, మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ దేహం ఎంతవరకు పనికొస్తుంది? ఈ పాంచభౌతిక అంటే ఈ పాంచభౌతిక అంటే ఈ ప్రపంచానికే సంబంధించింది ఈ దేహం కదా. భౌతిక ప్రపంచం అంటాం దాన్ని. భౌతిక దేహం భౌతిక ప్రపంచానికి సరిపోతుంది. మరి నేను ఇది వదిలేక నాకు వేరే దేహం కావాలి కదా. ఎందుకు? సూక్ష్మ ప్రపంచం నేను విహరించాలి. ఆ సూక్ష్మ ప్రపంచానికి కావాల్సింది సూక్ష్మ శరీరం. మనలో సూక్ష్మ శరీరాలు అనేకం ఉన్నాయి కదా. యాస్ట్రల్ బాడీ అంటాం, అది ఒక సూక్ష్మ శరీరం. దానిపైన కారణ శరీరం అంటాం, మహాకారణ శరీరం అంటాం. ఓకే. సో ఆ తర్వాత మహాకారణ శరీరం తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? విశ్వమయ కోశం వస్తుంది. ఆ తర్వాత నిర్వాణమయ శరీరం అంటాం. సో అలాగా ఇన్ని శరీరాలతో మనము ప్రయాణం చేస్తూ ఉంటాం ఆత్మలోకాల్లో. కాబట్టి మిత్రులారా, సో అందరూ కూడా ఖచ్చితంగా ధ్యానము జ్ఞానాన్ని ఎక్కువగా దాన్ని అభ్యాసం చేసి మీరందరూ కూడా మనం అందరం కూడా అద్భుతమైన మాస్టర్స్గా 365 రోజులు అయిపోయేసరికి తయారు కావాలన్నటువంటిది మా యొక్క ఆకాంక్ష. సో ఈ విషయాన్ని మీకు ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. రైట్. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే సౌండ్ హీలింగ్. అంటే సౌండ్ హీలింగ్ అంటే శబ్ద శబ్ద చికిత్స అని చెప్తారు యాక్చువల్గా. ఇంకా దానికి అనేక పేర్లతో పిలుస్తున్నారు దాన్ని. ఇంకా మనకందరికి తెలిసినటువంటిది మ్యూజిక్ థెరపీ అంటాం దాన్ని కదా. సో దాన్ని సంగీత చికిత్స అని కూడా అంటారు. సంగీత చికిత్స అన్న సౌండ్ హీలింగ్ అన్న పదాలు వేరే అంతే, కానీ అంత పర్పస్ అంతా ఒకటే. అవి ఏం చేస్తాయని మనం క్లారిటీ తెచ్చుకోవాలి అంతే. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సంగీత చికిత్సలో మనం ఏం వాడతాం? మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, వోకల్ వాడతాం కదా. ఒకసారి దానికి ఏది తాళం లేకుండా ఓన్లీ రాగం. రాగం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫ్లూట్ ఉంది, ఫ్లూట్లో ఓన్లీ రాగం వస్తూ ఉంటుంది. సో అంటే ఒక నిశ్శబ్దంగా సో అది వెళ్తూ ఉంటుంది.
సో అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు మెయిన్గా దీన్ని సంగీత చికిత్సను వాడుతున్నటువంటి విధానం చూస్తే ఆరోగ్యం కోసం, ఆనందం కోసం. అంతే కదా? ఆరోగ్యము, ఆనందం. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే దేహం దేహం ఆరోగ్యంగా ఉండాలి. మనసు మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దేహం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యం ఉంటే దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, దేహము ఓ రకంగా అంటే దేహానికి అనారోగ్యం వచ్చింది, జబ్బు ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది? ఖచ్చితంగా మనస్సు కూడా మన మనసులో చింత మొదలవుతుంది. మనసులో బాధ మొదలవుతుంది. ఎందుకు నాకు ఈ జబ్బు, ఎందుకు నాకు ఈ జబ్బు కదా. కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉంటే మానసికంగా కూడా మనం దృఢంగా ఉంటాం. అది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనసులో ఏదైనా తొందర వచ్చింది అనుకోండి, మనసులో ఏదైనా బాధ వచ్చింది, కోపం వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషము, ఇంకో ఎవరో అన్నారు, మనము దానికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాము, డిప్రెషన్ అయినాము, ఏమైతే కూడా ఏమవుతుంది? నేరుగా ప్రత్యక్షంగా మన దేహం మీద ప్రభావం చూపిస్తుంది. కడుపులో వికారంగా తయారవుతుంది. ఒక రకంగా ఇండైజెషన్ వచ్చేది కదా. ఏదైనా మనకు భయం వచ్చింది అనుకో, కడుపులో వికారంగా తయారైపోతుంది. సో గుండె దడ 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 కొట్టుకోవడము. ఎందుకంటే మీ మనసులో వచ్చినటువంటి ఆ యొక్క నెగటివ్ ఆ నెగటివ్ ఆలోచనలు, ఆ నకారాత్మక ఆలోచనలు ఏవైతే వచ్చాయో, భయానకర ఆలోచనలు, తర్వాత ద్వేషించడం కానీ, ఇవన్నీ కూడా చెప్పాలంటే నెగటివ్ అని అర్థం. సో వాటన్నిటి యొక్క ప్రభావం మీ యొక్క దేహంలో అంగాంగ మీద, అంటే అవయవం మీద జరుగుతుంది అన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఆలోచనల నుంచి వచ్చే ప్రభావం ఎలా ఉందనేది మనందరికి తెలుసు. మనం ఇన్ని రోజులుగా, ఒక సంవత్సరం కంటే ఎక్కువ, అంతకంటే 14 బ్యాచ్లు, మళ్ళీ తర్వాత ఇప్పుడు మనం 200 రోజులు దాటాం. ఇన్ని క్లాసులు కూడా తెలుసుకుంది అంటే మనసే అన్నిటికి కారణము. మనసే మన అనారోగ్యానికి కారణము. మనసే మన యొక్క అన్ని విధాల, అంటే ఈ దేహము ఒక రకంగా క్షీణించడానికి కానీ, మృత్యు రావడానికి కానీ, వృద్ధాప్యం రావడానికి కానీ కదా, తర్వాత ఆరోగ్యం తిరిగి పొందడానికి కానీ, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ప్రయాణించడానికి కానీ, తర్వాత కర్మల నుంచి విడిపడడం కానీ, కర్మలో ఇరుక్కోవడం కానీ, కర్మల నుంచి బయటపడడం కానీ, కర్మ బందీలు తయారు కావడం కానీ, కర్మ విముక్తులు కావడం కానీ, చివరికి ఈ మనస్సే దేనికి కారణం అంటే మోక్షానికి కూడా అదే కారణం మళ్ళీ. చూడండి, ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు మనసు మనం. ఏ విధంగా వాడుకోవచ్చు మనం. ఆ మనసును ఏ విధంగా వాడుకోవచ్చు, అది మన చేతుల్లో ఉంది. మనము అంటే ఎవరు? మన బుద్ధికి పని పెట్టాలి. ఎవరైతే బుద్ధి ఎక్కువగా ఉంటుందో మనస్సును కరెక్ట్గా వాడుకుంటారు. ఎలా వాడాలో అలా వాడతారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. ఎంత తినాలో అంతే తింటారు. ఎంత వినాలో అంతే వింటారు. అంటే అన్ని ఇంద్రియాలను ఆ బుద్ధి ద్వారా మనస్సుకు చెప్పడం జరుగుతుంది. ఇది చేయి, ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇంతే చేయి, ఇంత చేయకూడదు, దీనికి మించి పోకూడదు. ఆ యొక్క పగ్గాలు అంటాం కదా, ఈ గుర్రానికి కదా పగ్గాలు వేస్తున్నారు, ఆ విధంగా ఆ యొక్క పగ్గాలు ఏవైతే ఉంటాయో అదే బుద్ధి. అర్థమైందా? సో ఆ పగ్గాలు లేనంత వరకు గుర్రం ఏమవుతుంది? ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది. అలాగే మన మైండ్ కూడా ఆ పగ్గాలంటే ఆ బుద్ధి లేకపోతే అది సరిగా నిర్వహించలేదు, మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. కాబట్టి బుద్ధి అనేటువంటి పగ్గాల్ని మనం ఎప్పుడు పెట్టుకొని ఉండాలి. లగాం అంటాం, లగాం. సో ఆ విధంగా మిత్రులారా, సో ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో మనస్సుకు అంత ప్రాధాన్యం చూసుకోండి. ఇంత ప్రాధాన్యమైనటువంటి ఈ మనస్సులో వచ్చేటువంటి ఈ నెగిటివ్ ఆలోచనలు కానీ, అక్కడ వచ్చేటువంటి ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అంటాం, మనం ఎమోషన్స్ అంటాం, ప్రకంపనలు అంటాం, వీటిని సరిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పోతే, ఎప్పటికప్పుడు ధ్యానం చేయడం కానీ, ధ్యానం చేయలేకపోతే ఒక మంచి మ్యూజిక్ విందాం. మ్యూజిక్ విన్నప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకి మనకేదో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందో, లేకపోతే ఒక ఒత్తిడి వచ్చింది అనుకోండి, మానసిక ఒత్తిడి, ఏదో ఒక ఆలోచన పదే పదే మనల్ని ఇబ్బంది పెడుతుంది. లేదా ఏదో మనం లాస్ అయ్యాము, ఓ జాబ్ రాలేదు, ఎక్కడో ఎవరో మనల్ని నిందించారు, ఏదో ఒకటి మనకు మనసులో ఎక్కువగా ఒత్తిడి గురి చేస్తూ ఉంటే, అప్పుడు ఓ మ్యూజిక్ పెట్టుకొని విన్నాం అనుకోండి, పత్రిసార్ ఫ్లూట్ విన్నాము కదా, హాయిగా నిద్ర నిద్ర వచ్చేస్తుంది. అంటే అలాంటి ఒత్తిడి ఉన్న వాళ్ళకి ధ్యానం చేయకపోయినా
అలాగా కళ్ళు మూసుకుంటే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. చూడండి ఎంత అంటే ఇక్కడ మనస్సుకు మనస్సును శాంతపరిచే దాంట్లో ఆ మనస్సు యొక్క ఆ అంటే నెగటివ్ ప్రకంపనను తొలగించి దాన్ని జీరో స్టేట్కి తీసుకురావడానికి ఎంత అద్భుతంగా ఒక మ్యూజిక్ అనేది ఉపయోగపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఫ్లూట్ వింటూ ఉంటాం. మన ధ్యానంలో కూడా ఏం చేస్తాం? ఫ్లూట్ వింటూనే ధ్యానం ప్రారంభించుకుంటాం. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ అనేది ఒక ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వెళ్తూ ఉంటుంది. మనలో ఆలోచనలు ఏవో ఆలోచనలు, ఒక ఆలోచన అయితే కాదా కదా మనం అనుకుండేది. రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక ఆలోచన వెంబడి వెళ్తే ఇంకొక ఆలోచన వచ్చేసి ఉంటుంది. ఇట్లా ఆలోచనలు వెంబడి వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఒక రకంగా సీరీస్ ఆఫ్ ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనం ఏం చెప్తామంటే ఒక కాన్స్టంట్ మ్యూజిక్ ఒకటి వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తాం. అప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే ఆలోచనలు చేయడం ఆపేస్తుంది. తక్షణం ఆపేసి ఆ సంగీతం వైపు, ఆ సంగీతంతో పాటు ఆ మ్యూజిక్‌ని వింటూ, ఆ యొక్క వైబ్రేషన్స్‌ను రిసీవ్ చేసుకుంటూ, అప్పుడు మైండు శాంతిస్తుంది. చూసారా? అప్పుడు మనకేం దొరుకుతుంది? ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అంతవరకు గందరగోళం అనమాట మైండ్‌లో. ఈ ఆలోచన, ఆ ఆలోచన, ఈ విషయము, ఆ విషయము, ఇన్ పాస్టు, ఫ్యూచరు ఏమేమో, ఏమేమో మొత్తం. ఒక రోజుకు 60,000 ఆలోచనలు మన మైండ్‌లో ఎళ్తాయంటే ఎంత గందరగోళం క్రియేట్ చేస్తాయి చూడండి. అవునా కదా? దాంట్లో 90% ఏముంటాయి తెలుసా? ఫ్యూచరు, పాస్ట్ సంబంధించినవి ఉంటాయి. 90% అవి కూడా ఏముంటాయి తెలుసా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి కావాలంటే అంటే కొంతమందికి కాకుండా ఎక్సెప్షన్ ఉంటారు. మిగతా నార్మల్ పీపుల్ అందరికీ అవన్నీ నెగెటివ్ ఆలోచనలుంటాయి. 90% మీకు కావాలంటే రాసుకొని గమనించండి ఈరోజు నుంచి. పొద్దున్నుంచి నాకు ఇంతవరకు ఏ ఆలోచనలు నడిచాయి నా మైండ్‌లో అని ఒకసారి గమనించండి. మీకే తెలుసు. మీకు ఆశ్చర్యమైతుంది. సో, ఇది మన నిత్య జీవితంలో జరిగేటువంటి విధానం ఇదంతా నేను చెప్తుంది. కాబట్టి సో, ఈ యొక్క మైండ్‌ను శాంతిపరచడానికి దాంట్లో ఆలోచనలు ఎక్కువగా ఉంటే కూడా దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిస్తూ శూన్య స్థితికి తీసుకురావడానికి కూడా ఈ యొక్క మ్యూజిక్ అద్భుతంగా పనిచేస్తుంది. మ్యూజిక్‌లో అనేక ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అది వేరే విషయం. అది తర్వాత చెప్పుకుందాం. సో, కాబట్టి మిత్రులారా దీంట్లో ఏం చేశారంటే సివి రామన్ అని చెప్పి మన యొక్క సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఫిజికల్ సైంటిస్ట్. అద్భుతంగా ఆయన రిసర్చ్ చేశారు. అంటే ఫిజిక్స్ ద్వారా ఆయన ఏం కనుక్కున్నారంటే మ్యూజిక్ ద్వారా మన దేహం మీద ప్రభావం ఎలా ఉంటది? మన మనసు మీద ప్రభావం ఎలా ఉంటదని అనేక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించి వాటిని అద్భుతంగా, క్షుణ్ణంగా ఆయన స్టడీ చేశారు. కావాలంటే వీటి గురించి ఎక్కువ కావాలంటే మీరు ఇంటర్నెట్ చదువుకోండి. అయిందా? సివి రామన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చేశారు? మ్యూజిక్ థెరపీ మీద ఏం కనిపెట్టారు? మ్యూజిక్ థెరపీ ద్వారా ఆయన ఏమేమి మనకు చెప్పదలుచుకున్నారో చెప్పారు. అవి మీరు చదవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే. ఎందుకంటే ఇక్కడ సమయభావం వల్ల నేను ఎక్కువ పూర్తిగా చెప్పలేను. వాళ్ళ పేర్లు చెప్తా మీరు రాసుకొని కావాలంటే మీరు చదువుకోండి. ఓకే. నెక్స్టు డాక్టర్ సువర్ణ అని చెప్పేసి ఒక లేడీ ఉంది. ఆమె సువర్ణ ఆమె వచ్చేసి యాక్చువల్‌గా తమిళనాడు. ఆమె కూడా అద్భుతంగా దీని మీద రీసెర్చ్ చేసింది. అనేక రాగాల ద్వారా ఏ రాగం ద్వారా ఎలాంటి జబ్బులను తగ్గియొచ్చు కూడా అనేది కూడా రీసెర్చ్ చేశారు. చూడండి. ఎంత అద్భుతమైన విషయం. అంటే మనకి ఎన్ని రాగాలుంటాయి? రకరకాలున్నాయి గదా! హిందుస్థానీ, కర్ణాటిక్. సో, దీంట్లో రకరకాల శబ్దాలు, రకరకాల రాగాలన్నీ ఇవన్నీ తీసుకుంటే, ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క జబ్బుకు నయం చేయడానికి కూడా ఉపయోగించారంటే మీకు అతిశయోక్తి లేదు దీంట్లో. అర్థమైందా? సో, అలాంటిదనమాట. సో, దీంట్లో అందుకనే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సో, ఇట్లాంటి ఎంతో రీసెర్చ్ నడిచింది. ఎంతో రీసెర్చు నడిచింది. దేని మీద? ఈ మ్యూజిక్ థెరపీ మీద. సో, దీని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయి? ఎలాంటి బెనిఫిట్స్ మనకు ఉంటాయనేది మనం దాన్ని కొద్దిగా ఇంకొద్ది విపులంగా దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మనము దాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క మ్యూజిక్ థెరపీలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఒక రకంగా ఏందంటే మనకొచ్చే ఆలోచనలు దానికేముంటది చెప్పండి? ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఒక ప్రకంపనలుంటాయి. ఫ్రీక్వెన్సీ అంటే ప్రకంపనలు. సో, ఆలోచన కూడా ఒక ప్రకంపననే కదా! అదే విధంగా మ్యూజిక్ కూడా ఒక ప్రకంపననే. అర్థమైందా? అయితే మనకొచ్చే ఆలోచనల ఫ్రీక్వెన్సీ వేరే. ఈ మ్యూజిక్ మనం వినేటువంటి మ్యూజిక్ ఫ్రీక్వెన్సీ వేరే. అది అర్థం చేసుకోవాలి. ఓకే. ఒక్కోసారి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా హై ఫ్రీక్వెన్సీకెళ్ళిపోతాయి. అంటే మీ ఆలోచన మీద ఆలోచన వస్తూనే ఉంటాయి కంటిన్యూయస్‌గా.
సో అలా కాకుండా ఇదేం చేస్తుందంటే ఆలోచనలను తగ్గిస్తుంది. ఓకే. ఈ మ్యూజిక్ వింటూ వింటూ ఉండగా ఆలోచనలు జీరో కూడా అయిపోతాయి చెప్పాలంటే. ఆ విధంగా సో కాబట్టి మన దేహంలో ప్రతి అణువు ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఇది కరెక్టా కాదా? మనం అందరూ ఒప్పుకునే విషయమే కదా. మన దేహంలో ప్రతి జీవకోశం అంటే జీవకణం, దాన్ని సెల్ అంటాం, ప్రతిదీ వైబ్రేట్ అవుతూనే ఉంది. వైబ్రేషన్ లేనిది ఈ ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో వైబ్రేషన్ లేకుండా ఏది ఉండదు. వైబ్రేషన్ లేదు అంటే ఆ పదార్థం నాశనం అయిపోయినట్టే లెక్క. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వైబ్రేషన్ ఇన్ దిస్ యూనివర్స్. మీ దేహంలో ఉన్నటువంటి అణువులు, పరమాణువులు, మీ దేహంలో ఉన్నటువంటి అన్ని జీవకణాలు కూడా అవి వాటి యొక్క ఓన్ ఫ్రీక్వెన్సీతో అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? సో ఆ వైబ్రేషన్స్ అనేది ఎంత వైబ్రేషన్ ఉండాలి? ఒక సెల్లు అంటే ఒక జీవకణానికి ఎంత వైబ్రేషన్ ఉండాలి? దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే అది దేహ రచనలో ఆల్రెడీ ఫిక్స్ అది. మీరు అడిగినా అడగకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, మన గుర్తు ఉన్నా ఉండకపోయినా, దాని యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఫిక్స్డ్. దేనికోసము? అది ఆరోగ్యంగా ఉండాలంటే. కానీ ఏమవుతా ఉంది నిత్య జీవితంలో? ఆ యొక్క సెల్ వైబ్రేషను తక్కువగానే ఎక్కువగానే అవుతుంది. అది ఉండాల్సిన వైబ్రేషన్ కాకుండా తక్కువ లేదా ఎక్కువ అవుతుంది. అప్పుడే మనకు అనారోగ్యం గురి అవుతాం. అర్థమైందా? సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, కొన్ని పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్స్ మనం విన్నామంటే, ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్స్ విన్నప్పుడు మరలా ఆ యొక్క సెల్ వైబ్రేషన్స్ నార్మల్ అయిపోతాయి. అంటే మనకి ఏ ఫ్రీక్వెన్సీ ఉండాలో ఆ ఫ్రీక్వెన్సీకి నార్మల్గా అయిపోతాయి. దాన్ని నార్మలైజేషన్ అంటాం. అప్పుడు మళ్ళీ మీ ఆరోగ్యం తిరిగి మీకు సొంతం అవుతుంది. అంతవరకు అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు సడన్గా ఆరోగ్యంగా తయారవుతారు. అంతవరకు హెడేక్ ఉంటుంది, హెడేక్ పోయి ఉంటుంది చూడండి. అంతవరకు కడుపు నొప్పి ఉంటుంది, కడుపు నొప్పి పోయి ఉంటుంది. అంతవరకు కాలు నొప్పి ఉంటుంది, ఆ కాలు నొప్పి ఈ మ్యూజిక్ విని, ఆ మ్యూజిక్ థెరపీ చేసుకొని, ఆ మ్యూజిక్లో నిమగ్నం అయిపోయి లీనం అయిపోయిన తర్వాత ఒక అర్ధ గంటకి ఆ కాలు నొప్పి రిలీజ్. ఎట్లా పోయింది? ఏంటి ఆ యొక్క మ్యాజిక్? మ్యాజిక్ కాదు. అక్కడ మీ యొక్క సెల్స్, మీ దేహంలో ఉన్న సెల్స్ వాటి యొక్క వైబ్రేషన్ను సరిచేయడం జరిగింది. దేని ద్వారా? మనం ఈ సౌండ్ వేవ్స్ ఉపయోగించి, ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పర్టికులర్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉపయోగించి చేయడం వలన అలా జరుగుతుంది అని అర్థం. ఇంకోటి, మన దేహం గురించి, మన దేహ రచన గురించి చూసుకుంటే మనకందరికి తెలుసు 7 చక్రాలు ఉన్నాయి మనకి. 6 చక్రాలు ఒక స్థితి కదా. సో ఈ అన్ని చక్రాలు కూడా, ప్రతి ఒక్క చక్రానికి ఒక కలర్ ఉంది, ఒక బీజమంత్రం ఉంది. బీజమంత్రం అంటే అదే వైబ్రేషన్స్ చెప్పాలంటే. అదొక సౌండ్. రం, లం, వం, హం, ఆ, ఓం, ఓం. ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నిటికి కూడా ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. అర్థం చేసుకోవాలి. అంటే ఆ చక్రము ఆ సౌండ్కి వైబ్రేట్ అవుతుంది. అద్భుతంగా వైబ్రేట్ అయ్యి దాంట్లో ఆ చక్రం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రం అంటే ఒక ఎనర్జీ కేంద్రము కదా. చక్రం అంటే ఏదో ఆడ చక్రం ఉంది అని కాదు, పెద్ద చక్రం లోపల పెట్టారని కాదు, ఎవరు పెట్టలే చక్రం. చక్రాలంటే ఆడ పెట్టబడినట్టు ఒక చక్రం, ఒక సైకిల్ చక్రం లాగా ఉంది అనుకోవడం కాదు. అంటే చక్రం అంటే ఏంటంటే అక్కడ పర్టికులర్గా అంటే ఒక ఎనర్జీ కేంద్రం అది. అక్కడ ఏమవుతుంది? ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి, ఇప్పుడు స్విచ్ బోర్డ్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో స్విచ్ బోర్డ్ ఉంది. స్విచ్ చేస్తే అక్కడి నుంచి లైట్ వెళ్తుంది కదా. ఇంకో స్విచ్ చేస్తే ఫ్యాన్ ఆడుతుంది. ఇంకో స్విచ్ చేస్తే ఇంకొకటి అట్లా. ఆ విధంగా అన్నీ కూడా అవి స్విచ్ బోర్డ్. అంటే అక్కడ ఆ పర్టికులర్ కేంద్రానికి ఒక 5, 6 అవయవాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ విధంగా మన మనకు ప్రధాన కేంద్రాలు కొన్ని గుర్తించారు. చెప్పాలంటే అంటే 1260 చక్రాలు ఉన్నాయి చెప్పాలంటే. 1261 చక్రాలు ఉన్నాయి మన దేహంలో, చిన్న 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 చక్రాలని కలిపితే. కానీ ప్రధానమైనటువంటి చక్రాలను వాళ్ళు గుర్తించింది ఎన్ని అంటే 6 చక్రాలు. ఇది లాస్ట్‌ది స్థితి అని చెప్పారు. ఇంకా 12 చక్రాలు అంటే మన పైన కూడా కొన్ని చక్రాలు ఉన్నాయని చెప్తారు. సో అవన్నీ కూడా మనం మన యొక్క నార్మల్‌గా మనకు కనిపించవు కాబట్టి మనకు అవి అర్థం కూడా కావు. సో మనం చెప్పుకోదలుచుకుంటే, సో నార్మల్ చెప్పదలుచుకుంటే ఈ యొక్క 6 చక్రాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఎందుకంటే మన దేహంలో డైరెక్ట్‌గా కనిపిస్తున్నాయి. వాటి యొక్క అవసరం, వాటి యొక్క నియంత్రణ మన దేహం మీద డైరెక్ట్‌గా ఉంది కాబట్టి. ప్రతి చక్రానికి
ఒక అంతఃస్రావిక గ్రంథి కూడా కనెక్ట్ అయింది. ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం మనం కదా. సో భౌతికంగా ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్తే, ఆధ్యాత్మిక పరంగా ప్రాణశక్తి ప్రాణదేహ పరంగా మనం ఏం చెప్తాం, ఎథరిక్ బాడీ పరంగా వాటిని చక్రాలు అని పిలుస్తాం. కాబట్టి సో చక్రం అంటే ఒక ఎనర్జీ కేంద్రము కదా. సో ఇప్పుడు మన ఆరోగ్యము, ఏదైనా ఆరోగ్యం బాగలేదు అంటే ఏదో అవయవానికి అంటే కిడ్నీ అయిన ట్రబుల్ ఉండొచ్చు, ప్యాన్క్రియాస్, లివరు, హార్టు, సో ఇలాగా పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, సో ఇవన్నీ అంటే రకరకాల అవయవాలన్నీ మన దేహంలో ఉన్నాయి. అనేక అవయవాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక అవయవంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తే అప్పుడు మనకి అనారోగ్యం వచ్చేస్తుంది. సో దాన్ని సరిచేయాలంటే ఏం చేయాలి? ఎందుకు అక్కడ అనారోగ్యం వచ్చిందంటే ఆ పర్టికులర్ చక్రం నుంచి శక్తి సరిగా ప్రసారం కావట్లేదు. ఉదాహరణకి స్విచ్ చెడిపోయింది, లేదా స్విచ్కు బయట నుంచి ఎలక్ట్రిసిటీ రావట్లేదు అనుకోండి, లైట్ ఎలా వెలుగుతుంది? ఒకవేళ వచ్చింది, శక్తి తక్కువ వచ్చిందంటే ఆ లైట్ వేస్తే లైట్ డిమ్గా వెలుగుతుంది చూడండి. అర్థం ఏంటి? శక్తి సరిగా ప్రసారం కావట్లేదు. లేదంటే శక్తి జీరో, అంటే ముందు అంటే ఎక్కడి నుంచో రావాల్సిన ఆ ఎలక్ట్రిక్ కరెంటు ఆ స్విచ్ బోర్డుకు రాలేదు, స్విచ్ వేసినా బల్బు వెలగట్లేదు చూడండి. సో ఇది మన పరిస్థితి. ఇలాంటప్పుడు ఏమవుతుంది మనకు? ఖచ్చితంగా మీకు ఏమొస్తుంది? రోగం వచ్చేస్తుంది. ఉదాహరణకి కిడ్నీకి సరైనటువంటి ప్రాణశక్తి ప్రవాహం కావట్లేదు ఆ నాడుల ద్వారా. ఎక్కడి నుంచి అంటే, మనం కిడ్నీ అనుకుంటే కిడ్నీ అంటే ఏదానికి చెప్పుకుంటాం మనం? సాధారణంగా స్వాదిష్టానం దగ్గర చెప్తాం. స్వాదిష్టానం అటువంటి చక్రం ఉంది కదా, అక్కడి నుంచి కిడ్నీ, పెద్ద పేగులు, చిన్న పేగులు కదా, వీటన్నింటికి శక్తి అక్కడి నుంచే వెళ్ళాలి. మూత్రాశయము, సో వీటన్నింటికి శక్తి అక్కడి నుంచే ప్రసారం కావాలి. సో ఆ యొక్క కేంద్రం సరిగా పనిచేయకపోతే, అక్కడ శక్తి సరిగా ప్రవాహం చేయకపోతే అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనకు జబ్బు వస్తుంది. సో దీన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేశాం? అక్కడ ఏం చేశారంటే ఆ యొక్క చక్రానికి ఒక వైబ్రేషన్ ఉందని కనిపెట్టారు. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉందని కనిపించారు. చూడండి ఇప్పుడు చూద్దాము. ఈ మూలాధార చక్రానికి దానికి ఉన్నటువంటి కలర్ రెడ్, అంటే ఎరుపు, ఎరుపు కలర్ ఉంటుంది కదా. సో రెడ్ అని చెప్తాం. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 256 హెడ్జ్, 256 హెడ్జ్ అనేది ఫ్రీక్వెన్సీ. సో ఇలాంటి సౌండ్ ఏదైనా ఉపయోగించి మనం మామూలుగా బీజమంత్రం చెప్తప్పుడు రమ్ అని చెప్తుంటాం కదా, రమ్ అని బీజమంత్రం చెప్తాం కదా, ఆ చెప్పినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఇంతే ఉంటుంది, 256 హెడ్జ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క చక్రం బాగా వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ కావడం వలన దాని నుంచి శక్తి రిలీజ్ అవుతుంది బాగా. అంతవరకు స్తబ్ద అంటే నిశ్శబ్దంగా ఉన్నది, స్తబ్దంగా తటస్థంగా ఉండిపోయింది, ఇప్పుడు యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. ఒక్కసారి అది యాక్టివేషన్కి వస్తే మూలాధార, గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న భయం తొలగిపోతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తొలగిపోతుంది. సో ఇలాంటివి అనమాట. స్థిరత్వం కలుగుతుంది, మైండ్ స్థిరత్వం కలుగుతుంది. సో ఎలాంటి సోమరితనం వెళ్ళిపోతుంది, యాక్టివ్గా తయారవుతాం. ఆ చక్రం పనిచేయకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్సే. ప్రతి మనిషి కూడా భయానికి లోను కావడం కానీ, ఉన్నట్టుగా భయం అవుతూ ఉంటుంది చూడండి చాలామందికి. ఆ? తర్వాత వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వచ్చేది కానీ, ఆ స్థిరత్వం, మైండ్లో స్థిరత్వం లేకపోవడం కానీ, ఇక ఇంకా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి లేజినెస్, ఏ పని చేయాలనిపిస్తుంది వాళ్ళకి. లేజినెస్ అంటే లేజినెస్ అలా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఎందుకు అలా ఉంటారంటే ఆ యొక్క చక్రము, దాని ఫ్రీక్వెన్సీ సరిగా లేదు, సరిగా వైబ్రేట్ కావట్లేదు. అది దాన్ని వైబ్రేట్ చేయాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ శబ్దం తరంగాలను మనం పంపించాలి. అది ఎలా పంపిస్తాం? మనం మన చుట్టూ ఏదైనా ఒక డివైస్ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి ఆ సౌండ్ను, ఆ యొక్క మంత్రాన్ని వింటూ కూడా మన యొక్క ఏకాగ్రత అంతా కూడా ఎక్కడ పెట్టాలి? ఈ యొక్క మూలాధారం మీద పెట్టాలి. మూలాధారం అంటే ఎక్కడ ఉంటుంది? మన యొక్క ఈ స్పైనల్ కార్డు ఎండ్లో కింద లాస్ట్లో అక్కడ ఉదద్వారం ఉంది కదా, దానికి కొద్ది పైన ఉన్నటువంటిది మూలాధారం. ఓకే, మూల ఆధారం అంటే అర్థం ఏంటి? మన యొక్క స్పైనల్ కార్డు మన మొత్తం దేహానికి ఒక ఆధారం అది కదా. సో అలాంటిది మూలాధారం. సో ఈ మూలాధారానికి ఈ ఫ్రీక్వెన్సీ ఉంది, ఈ కలర్ ఉంది మరి. సో ఆ కలర్ ఏదైతే ఉందో అంటే అలాంటి ఆ కలర్ ఎందుకు రెడ్ కలర్ అని చెప్పి ఆడ చెప్తున్నామంటే, అది ఆ రెడ్ కలర్ అటువంటిది, ఆ కలర్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ రెడ్ కలర్ అనేటువంటిది కదా, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కలర్ కలర్ కంపల్సరీ ఫ్రీక్వెన్సీ ఉంది, అవునా కదా. సో ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క స్పెక్ట్రం తీసుకుంటే పైనుంచి కిందికి విబ్జిఆర్ అంటాం మనం. అంటే వైలెట్, ఇండిగో, ఆరెంజ్, గ్రీను, ఎల్లో, సో ఈ విధంగా బ్లూ, ఇండిగో, వైలెట్, రెడ్. సో అంటే పైనుంచి వస్తే
వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ విధంగా వస్తుంది పైనుంచి కిందికి. ఓకే. సో ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది కదా, మన యొక్క కాంతి కాంతి సంబంధించిన స్పెక్ట్రమ్ ఉంది కదా, దాంట్లో ఒక్కో దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఉదాహరణకి 300 నానోమీటర్స్ నుంచి 200 నానోమీటర్స్ నుంచి కిందికి పోయే కొద్దీ 700 800 నానోమీటర్ వరకు ఆల్మోస్ట్ రెడ్ ఉంటుంది. పైన స్టార్ట్ అయినటువంటి వైలెట్ కలరు అంటే ఈ విబ్జిఆర్ స్పెక్ట్రంలో 300 అండ్ అబోవ్ పైన ఉన్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ అయిపోతాయి. కిందికి వచ్చే కొద్ది ఏమవుతుందంటే రెడ్ తర్వాత ఇంకా కిందికి పోతే ఇన్ఫ్రారెడ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇన్ఫ్రారెడ్ కంటికి కనిపించదు, అల్ట్రావైలెట్ కంటికి కనిపించదు. ఆ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ప్రతి కలర్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. అర్థమైందా? సో అందుకే కలర్ థెరపీ ఉపయోగించి మనం చికిత్స చేస్తుంటాం. గుర్తుందా? కలర్ థెరపీ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఉందనుకోండి, మనకి ఇది కిడ్నీ పాయింట్ అనుకుందాం. ఈ కిడ్నీ పాయింట్ మీద మనము ఆ రెడ్ కలర్ వేసాం అనుకోండి, వేస్తే ఆ ఫ్రీక్వెన్సీ దీనికి అటాచ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆ ఫ్రీక్వెన్సీ వలన, ఆ కలర్ వలన ఆ ఫ్రీక్వెన్సీ దానికి వైబ్రేషన్స్ తోడయి ఆ విధంగానే లోపల మనకి అంతే వైబ్రేషన్ మన దేహానికి పంపిస్తుంది అది. అలాగా కలర్ థెరపీలో కూడా మనకు చికిత్స జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఫ్రీక్వెన్సీ మిత్రులారా. కాబట్టి ఈ విధంగా మిగతా చెప్పుకుంటూ వెళ్దాం. సో మనకు నెక్స్ట్ ఉన్నటువంటి చక్రం స్వాదిష్టానం, దాన్ని శాక్రల్ చక్రం అంటాం. ఓకే. దీనికి ఉండేది ఆరెంజ్ కలరు కదా. దీనికి 288 హెర్ట్జ్ ఉంటే చాలు. ఆ ఫ్రీక్వెన్సీ గల శబ్దం మనం విన్నా, దాన్ని మనం కంటిన్యూస్గా స్వీకరిస్తే దేహానికి అటాచ్ చేయగాని లేదా వినడం కానీ కొద్ది దూరం నుంచి వినడం కానీ జరిగితే ఖచ్చితంగా ఆ యొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. ఓకే. అక్కడ ఎనర్జీ ప్రసారం మొదలవుతుంది. సోలార్ ప్లెక్సస్ 320 హెడ్జెస్. ఓకే. అంటే మణిపూరక చక్రానికి 320 హెడ్జెస్. నెక్స్ట్ హార్ట్ చక్రం, అనాథ చక్రం అంటాం కదా, దానికి గ్రీన్ కలర్ ఉంటుంది, 341 హెడ్జెస్. గుర్తుపెట్టుకోండి, 341 హెడ్జెస్. తర్వాత థ్రోట్ చక్రం అంటే విశుద్ధ చక్రం, అది బ్లూ కలర్, ప్రధానంగా బ్లూ కలరు, దానికి 384 హెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఐ అంటాం, అంటే ఆజ్ఞా చక్రం, ఇండిగో కలరు, అక్కడ వచ్చేసి 426 హెడ్జెస్. 426 హెడ్జెస్లో పనిచేస్తుంది. ఆ తర్వాత క్రౌన్ అంటే వైలెట్ కలర్, అది వచ్చేసి సహస్రార చక్రానికి సంబంధించింది. అది వచ్చేసి మనకు 480 హెడ్జ్. చూడండి. సో ఈ విధంగా ఈ ఫ్రీక్వెన్సీలో ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ గల శబ్దము, తరంగాలు, మ్యూజిక్ మనం వింటే ఏమవుతుంది చెప్పండి? ఈ యొక్క చక్రాలు యాక్టివేట్ అయిపోతే ఏమవుతుంది చెప్పండి? మనకు ఆరోగ్యం మన సొంతం, అవునా కదా? సో ఇది ఈ యొక్క మ్యూజిక్ థెరపీలో జరిగేటువంటి విషయం అనమాట. అంటే సౌండ్ హీలింగ్లో ఇలాంటి విషయాలు మనకు అనేకంగా జరుగుతాయి. ఓకే. సో అదేవిధంగా మనం నిద్రలో కూడా మన యొక్క బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది కదా. నిద్రలో కూడా మనకు విధ విధ తరంగాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు బ్రెయిన్కు ఉదాహరణకి మన హార్ట్లో జరిగేటువంటి విద్యుత్ ప్రవాహం కానీ, అక్కడ ఆ తరంగాలు గమనిస్తే, హార్ట్లో జరిగేటువంటి విద్యుదయస్కాంత తరంగాలు గమనిస్తే మీకు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ తీస్తారు. తీస్తే ఆ ఈసీజీ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా ఇట్లా ఈ విధంగా ఈ యొక్క కరెంటు ప్రవాహం అబ్జర్వ్ చేయొచ్చు మీరు. వోల్టేజ్ ఎట్లా, ఆ వోల్టేజ్ వేవ్స్ ఉన్నాయి కదా, ఆ ఆ యొక్క కరెంట్ వేవ్స్, ఆ విద్యుదయస్కాంత తరంగాలు మీకు చూడొచ్చు, నీట్గా చూడొచ్చు. సో అక్కడ ఏదైనా ఎక్కువగా, అంటే ఆ యొక్క హార్ట్ వైబ్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఆ తరంగాల రేట్ ఎక్కువైపోతుంది. ఓకే. సో ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కరెంట్ ఫ్లో ఎలా ఉందని బట్టి మీకు ఆ తరంగాలు ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఇంత ఫ్రీక్వెన్సీ గల తరంగాలు ఉంటే ఇది ఆరోగ్యవంతమైన హృదయము, అంటే గుండె. ఈ తరంగాలు తగ్గినా పెరిగినా దాన్ని ఈసీజీ దాంట్లో ఐడెంటిఫై చేసి, ఇతనికి బీపీ ఎక్కువ ఉంది, ఇతనికి బీపీ తక్కువ ఉంది, లేదంటే ఇతనికి హృదయంలో తొందర ఉంది అని ఇవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి దేన్ని చూసి చెప్తున్నారు మరి? సరే, వాళ్ళు ఏమైనా హృదయాన్ని జస్ట్ చూసి చెప్తున్నారా కళ్ళతో అంటే లేదు. వాళ్లకు ఇక్కడ నిరూపణ ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చూపించేటువంటి ఆ యొక్క విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. అర్థమైందా? సో అది ఒక హృదయంలోనే ప్రవహిస్తాయా ఇవన్నీ విద్యుదయస్కాంత తరంగాలు? మొత్తం దేహంలో ప్రవహిస్తాయి. ఈ విషయం తెలుసుకోవాలి మనం. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ లేవు.
కొలచడానికి ఇన్స్ట్రుమెంట్స్ లేవు అన్నిటినీ. సరే, బ్రెయిన్ కొలుస్తారు తెలుసా? బ్రెయిన్ దేంతో కొలుస్తారు? ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అంటారు దాన్ని, ఈఈజీ. దీన్ని ఈసీజీ అంటాం, దాన్ని ఈఈజీ అంటాం. సో ఈజీతో కొలిసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో కదులుతున్నటువంటి ఆ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఉదాహరణ మీకు చెప్తాను, కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు మనము నార్మల్గా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, దీని ఏమంటారంటే అవేక్ కండిషన్ అంటాం. అంటే చేతనాత్మకంగా నేను ఉన్నాను, మాట్లాడుతున్నాను, కాన్షియస్గా ఉన్నాను, అలర్ట్గా ఉన్నాను. దీన్ని బీటా ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ బీటాల ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో తెలుసా? 14 నుంచి 30 హెడ్జెస్ ఉంటుంది, రాసుకోండి. 14 నుంచి 30 హెడ్జెస్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ గల ఆ బ్రెయిన్ వేవ్స్ను మనం గుర్తించవచ్చు. దేని ద్వారా? ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. అంటే అర్థం ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ గల వేవ్స్, విదేశకాంత తరంగాలు నా బ్రెయిన్లో ప్రవహిస్తున్నప్పుడు అర్థం ఏంటంటే నేను యాక్టివ్గా ఉన్నాను, అలర్ట్గా ఉన్నాను, కళ్ళు ఓపెన్ చేసుకొని నేను వర్క్ చేస్తున్నాను, నేను హెచ్చరిక స్థితిలో ఉన్నాను అని అర్థం అక్కడ. సరే, ఇప్పుడు నిదానంగా రిలాక్స్ అవుతున్నాను, నిదానంగా జస్ట్ రిలాక్స్ అవుతున్నాను, నిద్ర స్టార్ట్ చేయాలనుకున్నాను, లేదా జస్ట్ ధ్యానంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, కళ్ళు మూసుకుని శ్వాసను గమనించి నేను మొదలు పెట్టాను అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా మైండ్ కామ్ అవుతూ వస్తుందన్నమాట. మైండ్ కామ్ అవుతూ వచ్చే కొద్దీ, ఆలోచన తగ్గుతూ వచ్చే కొద్దీ, మనము ఆ మైండ్ ఆలోచన చేయడం ఆపేసే కొద్దీ అక్కడ మనకు కనిపించే వేవ్స్ని ఏమంటామంటే ఆల్ఫా వేవ్స్ అంటాం. అంతకుముందు ఎలా ఉంటుందంటే ఆ వేవ్స్ ఎక్కువగా ప్రవహించారనమాట. అంటే 14 to 30 హెడ్జెస్ కదా. 14 to 30 హెడ్జెస్ అంటే అది ఫ్రీక్వెన్సీ కొద్దిగా ఎక్కువనే. అక్కడ వేవ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్ఫా స్టేట్కి వచ్చేసరికి రిలాక్స్గా ఉంటాము, థింకింగ్ ఉండదు, అంటే ఆలోచన ఉండదు, ఆగింటది. సో కామ్గా ఉంటుంది మైండ్. సో అప్పుడు నిద్రలో కానీ వెళ్తాం, లేదా ధ్యానంలోకి కానీ వెళ్తాం. ఈ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో రాసుకోండి, 9 to 13 హెడ్జెస్. దీని ఏమంటారంటే ఆల్ఫా స్థితి అంటాం. ఓకే, ఇవన్నీ మన మన నిత్య జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మిత్రులారా. ఓకే, ఇవన్నీ మనం ఎక్కడో యూనివర్సిటీలో నేర్చుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. అవి యూనివర్సిటీలో కూడా చెప్పేవాళ్ళు లేరు ఇప్పట్లో. కాబట్టి ఇక్కడ నేర్చుకొని దాన్ని పదే పదే మననం చేసుకోమని చెప్తాను. అందుకే నేను రాసుకోవాలి, మననం చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు రిలాక్స్ స్టేట్ జస్ట్ ఎంటర్ అవుతున్నాం, ఇప్పుడే ఆలోచనలు ఆగుతున్నాయి, దాన్ని ఆల్ఫా స్థితి అంటాం. జస్ట్ నిద్రలోకి జస్ట్ జారుకుంటున్నాం, ఇప్పుడు నిద్రలోకి జారుకున్నామే అనుకోండి, అక్కడ వచ్చే స్థితి డీప్ రిలాక్సేషన్ స్థితి వస్తుంది. లేదంటే ఒక రకంగా ఏమంటే మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం, కొద్దిగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయింటాం. అక్కడ జరిగే స్థితిని ఏమంటామంటే తీటా స్థితి అంటాం దాన్ని. ఆ తీటా స్థితిలో ఆ వేవ్స్ కదలిక ఎట్లుంటో తెలుసా? చాలా నిదానంగా ఉంటుంది అనమాట, దూరంగా. ఆ వేవ్స్ చూసారా మీరు? దీంట్లో స్క్రీన్ మీద ఎవరైనా ఈసీజీ పోయినప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు కదా, ఇట్లా జిగ్జాగ్గా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి అనుకోండి, అది ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని అర్థం. అదే కొద్దిగా దూరంగా ఇట్లా నిదానంగా ప్రవహిస్తున్నాయి అనుకోండి, అది ఆ ఫ్రీక్వెన్సీ తక్కువ అని అర్థం కదా. సో ఇప్పుడు మనం డీప్ రిలాక్సేషన్లోకి వెళ్తున్నాం. ఓకే, డీప్ మెడిటేషన్కి వెళ్తున్నాం, లేదా డీప్ మెడిటేషన్ లేదా డీప్ స్లీప్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ కలిగేటువంటి ఆ యొక్క స్థితి ఉంది కదా, ఆ స్థితిలో మనకు ఆ బ్రెయిన్లో కదిలేటువంటి ఆ విదేశకాంత తరంగాలు ఏమంటామంటే తీటా తరంగాలు అంటాం. రాసుకోండి, తీటా తరంగాల్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? 4 to 8 హెడ్జెస్ ఉంటుంది. 4 to 8 హెడ్జెస్, ఆల్మోస్ట్ లైక్ నో వేవ్స్. వేవ్సే లేవేమో అనే స్థితిలో ఉంటాం మనం కదా. సో వేవ్సే లేవు అనే స్థితిలో ఉంటాం. ఓకే, సో ఇంకా అలాగా ఇంకా ఇంకా డీప్ మెడిటేషన్ పోయే కొద్దీ మనస్సు పూర్తి శూన్య స్థితికి వెళ్తుంది. నిద్ర అయితే డ్రీమ్లెస్ స్లీప్, అక్కడ కూడా డ్రీమ్స్ కానీ ఏమీ లేవు. ఉదాహరణకి మీకు తీటాలో ఆల్ఫాలో కొన్ని డ్రీమ్స్ కదలొచ్చు. ఏం కదలొచ్చు? మనం అంటాం కదా, ఒకటి సుషుప్త స్థితి అంటాం చూడండి. ఆ సుషుప్త స్థితి ఎక్కడ జరుగుతుందంటే నెక్స్ట్ లాస్ట్ స్టేట్ అది, అదే డెల్టా స్థితి. రాసుకోండి, డెల్టా స్థితిలో సుషుప్త స్థితిలోకి వెళ్ళిపోతుంది. మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది? సుషుప్త స్థితికి వెళ్తాము. అక్కడ ఏమవుతుంది తెలుసా? మనకుండే ఫ్రీక్వెన్సీ, మనం అంటే బ్రెయిన్లో కదలికలు 1 నుంచి 3 హెడ్జెస్, 1 to 3 హెడ్జెస్. అర్థమైందా? అంత పౌనపున్యంతో ఇక ఈ యొక్క విద్యుదయస్కాంతరంగాలు కదులుతూ ఉంటాయి. ఆ స్థితిని ఏమంటామంటే ఒక డీప్ మెడిటేషన్ అయి ఉండాలి, లేదంటే డ్రీమ్లెస్ స్లీప్ స్టేట్. అంటే ఎలాంటి అంటే కలలు రహిత నిద్ర అయి ఉంటదనమాట. ఎలాంటి కలలు కూడా లేదు. ఆ నిద్ర గాఢ నిద్ర అంటాం చూడండి, గాఢ నిద్ర.
మనకు అసలు ఆడ ఉన్నామా లేదని కూడా తెలియకుండా అంత నిద్రపోయి ఉంటాం చూడండి. అది యాక్చువల్ స్థితి. సో దాన్ని మనం డెల్టా స్థితి అంటాం. అర్థమైందా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం చూడండి. సో ఇంకా ఎవరితోనైనా మనం గట్టి గట్టి గలాట్ చేస్తూ కొట్లాడుతూ అట్లనే మనకు దాన్ని హై బీటా స్టేట్ అంటాం. అక్కడ 14 to 30 కాదు, 14 to 30 కాదు, 40నో 15నో వెళ్ళిపోతాం. ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోతాం అనమాట. అది సో ఎవరితోనా గలాట్ చేస్తున్నప్పుడు గట్టి గట్టి అరుస్తున్నప్పుడు మన స్థితి ఇక ఎలా ఉంటుందంటే అంత గందరగోళంగా ఉంటుంది. దాన్ని హై బీటా స్టేట్ అంటాం. బీటా కాదు, హై బీటా కదా. హై బీటా, లో బీటా, ఆల్ఫా, తీటా, నెక్స్ట్ వచ్చేది డెల్టా. అర్థమైందా? సో ఇది మన అంటే మన బ్రెయిన్లో కూడా ఎన్ని వేవ్స్ కదలికలు ఉంటాయి. దానికి ప్రతి ప్రతి కదలిక ఒక ఫ్రీక్వెన్సీ, ఈ స్థితికి ఒక్కో స్థితికి ఒక ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ఈ విధంగా అర్థం చేసుకుంటే చూడండి. ఇప్పుడు నేను ఈ సంగీతంలో ఆ సంగీతంని వినిపించేటప్పుడు దీనికి తగినటువంటి దీనికి తగినటువంటి ఒక సంగీతాన్ని విన్నానంటే ఏమవుతుంది, నా యొక్క వేవ్స్ ఆటోమేటిక్గా అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీతో ఏ స్థితిలో ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో మనకు తెలుసు ఇప్పుడు. సో అలాంటి సంగీతం విన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ సైలెంట్ అయిపోతుంది. ఆ దానికి మ్యాచ్ అయిందంటే చాలు, ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోయి అసలు మీకు ఆలోచనలు అనేవి ఇంకా రావు. అంత అద్భుతంగా ధ్యానం కుదురుతుంది, లేదా అంత అద్భుతమైనటువంటి నిద్ర కూడా వస్తుంది మనకి. సో ఇది సంగీతం ద్వారా కానీ అంటే సంగీత చికిత్స అని చెప్పొచ్చు, సౌండ్ హీలింగ్ అని చెప్పొచ్చు, ఈ విధంగా పనిచేస్తుంటుంది మిత్రులారా. సో ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా దీని ద్వారా బెనిఫిట్స్ ఏమైనా తెలుసుకొని మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇంకా డీప్గా అన్నప్పుడు మన మహతార్ ఫౌండేషన్లో ఈ యొక్క సౌండ్ హీలింగ్ అనేది ప్రధానంగా సింగింగ్ బౌల్స్, టిబెటన్ సింగింగ్ బౌల్స్ ఉపయోగించి ప్రతి శనివారం మనం చేస్తూ ఉంటాం. ఎంతోమందికి ఎలాంటి స్థితి నుంచి బయటికి రావడానికి అంటే ఆ బెనిఫిట్స్ చెప్తాను, మీరు వినండి. ఓకే. సో ఇప్పుడు ఉదాహరణకి ఏమైందంటే మనకు మానసిక భావనాత్మక బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి దీని నుంచి. ఎలాంటివి అంటే మనకు మన మనసులో ఉన్నటువంటి ఒత్తిడి, తర్వాత ఆందోళన అద్భుతంగా తగ్గించేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే మన యొక్క ఏం చేస్తుందంటే నర్వస్ సిస్టంలో ఉన్న టెన్షన్ తీసేస్తుంది ఫస్ట్. రెండోది, మనకు ఎక్కువగా ఒత్తిడి వచ్చేది ఎందుకు తెలుసా? మన యొక్క హార్మోన్ అంటే మనలో రిలీజ్ అయ్యేటువంటి ఒక హార్మోన్ ఉంది, కార్టిసాల్ అని చెప్పి. ఈ కార్టిసాల్ లెవెల్స్ తగ్గించేస్తుంది అమాంతంగా. ఈ కార్టిసాల్ ఎంత ఎక్కువ ఉత్పత్తి అవుతుందో అంత ఎక్కువ ఒత్తిడి మన యొక్క మనస్సు అనుభవించాల్సి ఉంటుంది. దేహంలో రక్త ఒత్తిడి కూడా అదే విధంగా పెరుగుతుంది. దీనివల్ల కార్టిసాల్ అనే ఒక హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు దాన్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత మనకు డీప్ రిలాక్సేషన్ కలిగిస్తుంది. ఏది? ఈ సౌండ్ హీలింగ్, అదే మ్యూజిక్ థెరపీ. ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఏకాగ్రత, మన యొక్క క్లారిటీ, మైండ్ క్లారిటీ అద్భుతంగా పెంచేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ వేవ్స్ ఆ బ్రెయిన్ ప్రాసెస్, బ్రెయిన్ యాక్టివిటీని కూడా ఏం చేస్తుంది? బ్యాలెన్స్గా చేసేస్తుంది. దానివల్ల సో మనకేమవుతుందంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఈ సౌండ్ హీలింగ్ చేసుకున్న వాళ్ళకి మెడిటేషన్ చేసేది చాలా ఈజీ. అర్థమైందా? మెడిటేషన్ చేయాలంటే కూడా ఈ సౌండ్ హీలింగ్ చేసుకున్నప్పుడు మనం మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో సడన్గా ఎక్కడి నుంచో వచ్చింటాం, కూర్చుంటాం. మనం కూర్చున్న తక్షణమే ఆలోచనలు ఎక్కడెక్కడో చేస్తాయి, వద్దన్నగా అవి వచ్చేస్తుంటాయి, బయటకు వచ్చి వెళ్ళిపోతుంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో అలానే కూర్చుంటే దానికే సరిపోతుంది మన టైం అంతా. అట్లీస్ట్ మ్యూజిక్ వింటూ ఉంటే ఈ ఆలోచనలు పక్క వెళ్ళిపోతాయి, మన యొక్క ఫోకస్ పక్క వచ్చేస్తుంది. ఓన్లీ మ్యూజిక్ వింటూ ఉంటాం, హాయిగా రిలాక్స్ అవుతాం, మంచిగా శక్తి సంపాదించుకుంటాం. రిలాక్స్ అవ్వడం వల్లే ఎంతో శక్తి మిగులుతుంది చెప్పాలంటే. ఆలోచనలు పక్కన పెట్టేస్తే ఎంతో శక్తి మనకు మిగిలిపోతుంది. ఆ మిగిలిన శక్తే చాలు మనం హాయిగా ఆరోగ్యంగా ఉండడానికి. ఓకే. సో ఈ విధంగా ఒకటి. తర్వాత మన మైండ్లో చూడండి. సో మన మైండ్లో ఒక ఫ్రీక్వెన్సీ 432 హెడ్జెస్, 432 హెడ్జెస్ అంటే ఆల్మోస్ట్ ఈ 432 హెడ్జెస్ అనేటువంటిది సో మనం ఇందాక చూసాం కదా, నియర్ అబౌట్ ఆజ్ఞా చక్ర ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుంది. అది అంటే అంత ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ కలిగిన సౌండ్ ఏదైనా ఉపయోగిస్తే సో మనకు అప్పటి వరకు ఉన్న నెగిటివ్ మూడ్ కూడా పాజిటివ్ వైపు వచ్చేస్తుంది అని చెప్తారు. అంటే ఆటోమేటిక్గా మనలో ఆ మూడ్ చేంజెస్ కూడా అయిపోతుంది, మూడ్ చేంజెస్ జరుగుతుంది. తర్వాత ఎమోషనల్ ఏదైనా బ్లాకేజ్ ఉంటే వాటిని కూడా తొలగించడం జరుగుతుంది అని చెప్తారు. సో ఈ విధంగా తర్వాత ఎవరైనా కొన్ని ట్రామాస్ అనుభవిస్తుంటారు, అంటే కొన్ని విషాదకరమైన దుఃఖ సంఘటనలు జరిగింటాయి వాళ్ళ లైఫ్లో.
అలాంటివి తొలగించాలంటే కూడా ఈ సౌండ్ హీలింగ్లో తొలగించవచ్చు. అలాంటి బ్లాక్లు కూడా మీరు వాటిని కూడా తొలగించవచ్చు అని చెప్తారు. అంటే ఎమోషనల్ ట్రామా అండ్ ఎమోషనల్ బ్లాకేజ్ ఏమైనా ఉంటే అద్భుతంగా తీసేయచ్చు సౌండ్ హీలింగ్ చేసుకుంటే. అద్భుతం. ఎందుకంటే అక్కడ నార్మల్ మనం మనం ఉపయోగించేది అంటే రాగయుక్తమైనటువంటిది, అంటే హిందుస్థానీ, కర్ణాటిక్ రాగయుక్తమైనటువంటి రాగాలు కానీ అక్కడ తబలాలు ఇలా అని ఉండకూడదు అనమాట. అంటే ఏదైనా ఈ యొక్క సౌండ్ హీలింగ్ కానీ మ్యూజిక్ థెరపీ కానీ జరగాలంటే ఆ రాగం ఎలా ఉండాలంటే స్మూత్గా వెళ్ళాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ శబ్దం ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించిన డిస్టర్బెన్సే ఉంటుంది కానీ మనకి అంత మైండ్ కామ్ అయ్యేది కానీ ఆలోచన శూన్యమయ్యేది కష్టం అవుతుంది అనమాట. కాబట్టి రాగయుక్తంగా ఇప్పుడు ఫ్లూట్ తీసుకోండి ఎంత బాగుంటుంది. ఆ ఫ్లూట్ ఒకటే వింటూ ఉంటే ఆ ఫ్లూట్ వలన మన మనసు కూడా చాలా నెమ్మది అవుతుంది, శాంతపడుతుంది. తర్వాత తొందరగా మన ఆలోచనలు జీరో అవుతాయి కదా. ఆ విధంగా అలాంటి మ్యూజిక్ ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అలాంటి మ్యూజిక్సే మనకి అవైలబుల్ అంటే మనకు లభ్యమవుతాయి. వాటిని ఉపయోగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టిబెటియన్ సింగింగ్ బౌల్స్ కూడా మనం ఉపయోగిస్తే అలాంటి మ్యూజికే వస్తుంది. ఓకే. సో కాబట్టి ఇలాంటిది మనం అంటే ఉపయోగించుకున్నప్పుడు మనం ఏదైనా విషాదకరమైన సంఘటనలు జరిగినట్టు వాటి నుంచి ఆ యొక్క ఆ గుర్తుల నుంచి కానీ ఆ యొక్క బ్లాక్స్ నుంచి బయటకు రావడానికి కానీ మనకు అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఫిజికల్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఈ మానసికమైనటువంటి మనకు లాభాలు. తర్వాత అంటే దేహపరంగా ఏం లాభాలు ఉంటాయి. ఖచ్చితంగా మనకు లో బ్లడ్ ప్రెషర్ ఏదైనా ఉంటే దాన్ని తొలగిస్తుంది. హార్ట్ రేట్ ఎక్కువ ఉందంటే అంటే హృదయం యొక్క బడత, హృదయం యొక్క ప్రకంపనలు ఎక్కువగా ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అది అర్థం చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఈ సౌండ్ హీలింగ్లో ఈ యొక్క లాభం ఖచ్చితంగా కలుగుతుంది. తర్వాత మనకి ఎస్పెషల్ ఏమవుతుందంటే ఈ యొక్క పారాసింపథెటిక్ అని చెప్పేసి ఒక పారాసింపథెటిక్ నర్వ్ ఉంది మనకి. మా దేహంలో సింపథెటిక్, పారాసింపథెటిక్. ఉదాహరణకి లెఫ్ట్ అంటే ఇడనాడి, పింగళ నాడి అని చెప్తాం కదా. ఆ విధంగా ఇడనాడి, పింగళ నాడి వచ్చేసి మనం ఏం చెప్పుకుంటాము, అది ప్రాణశక్తి పరంగా చెప్పేది ఆ పేర్లు. అదే మనం చెప్పుకోదలుచుకుంది అంటే దేహపరంగా చెప్పాలంటే సింపథెటిక్, పారాసింపథెటిక్. అంటే ఈ యొక్క రైట్ సైడ్ ఉంది కదా చంద్రనాడి, అది మనం పారాసింపథెటిక్ అని చెప్తాము. లెఫ్ట్ సైడ్ సూర్యనాడి ఉంది కదా, దాన్ని సింపథెటిక్ నర్వ్ అని చెప్తాం అన్నమాట. సో ఈ దీంట్లో కూడా మనకి అద్భుతమైనటువంటి ఏం కలుగుతుంది, అంటే అక్కడ హీలింగ్ జరుగుతుంది అనమాట. హీలింగ్ జరగడం వలన ఖచ్చితంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అది దేహానికి మంచి లాభం. తర్వాత మన దేహంలో ఎక్కడైనా పెయిన్స్ ఉంటే అంటే నొప్పి ఉంటే, తర్వాత ఇబ్బందులు ఉంటే, అక్కడ టెన్షన్ ఉంటే అలాంటివన్నీ కూడా ఈ సౌండ్ హీలింగ్ ద్వారా ఆటోమేటిక్గా తొలగించడం జరుగుతుంది. అంటే మనకు ఎంతవరకు పోతుందంటే ఇది మన ఈ సౌండ్ వేవ్స్, ఈ యొక్క అంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ మన దేహాన్ని తాకడం వలన మన దేహంలో ఉన్న జీవ కణాలు ఉంటాయి కదా, వాటికి కూడా ఆ వైబ్రేషన్స్ అందడం వలన ఏమవుతుందంటే ఆ సెల్స్ కూడా ఏమన్నా ఒకవేళ డ్యామేజ్ అయితే కూడా రిపేర్ జరిగి మనలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అంతా కూడా తొలగించడం జరుగుతుంది. అది దీని యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా. ఆ విధంగా ఎస్పెషల్లీ ఎవరికైనా దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయి చూడండి, అట్లా వాళ్ళకు చాలా మంచి అంటే ఒక రకంగా కామ్గా హాయిగా నిద్ర వస్తుంది. అంతవరకు నిద్ర కూడా వచ్చిండదు వాళ్ళకి. అలాంటిది కూడా మీరు అనుభవించవచ్చు ఈ యొక్క సౌండ్ హీలింగ్లో. అది కావాలంటే ఎప్పుడైనా మన మాతార్ ఫౌండేషన్కి రండి, ఖచ్చితంగా మనం చేద్దాం. వీలవుతే నెక్స్ట్ ఆగస్టు 16, 17లో అక్కడ కూడా ప్రయత్నం చేస్తాం. సౌండ్ హీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంతమందికి చేపించడం కానీ. అంటే టైం ఉంటుంది కాబట్టి 2 రోజులు టైం ఉంటుంది కాబట్టి అది కూడా వ్యవస్థ అంటే దాన్ని అరేంజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇది మనకు అద్భుతమైన శారీరకమైనటువంటి లాభాలు. ఇంకొక శారీరకమైన లాభం ఏమిటంటే ఇక్కడ ఇంతవరకు తెలుసుకున్నాం కదా, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటే కూడా సమానంగా తయారవుతుంది, అంటే కరెక్ట్గా తయారవుతుంది. తర్వాత హార్ట్ రేట్ ఉంటే కనుక దాన్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ పెంచుతుంది. మన యొక్క దేహంలో నొప్పి, బాధ ఎక్కడున్నా కానీ వాటిని తగ్గిస్తుంది. తర్వాత అంటే లాస్ట్ లాభం ఏంటంటే ఫిజికల్ బెనిఫిట్ చెప్తున్నాను. అద్భుతమైన నిద్ర యొక్క నిద్ర యొక్క క్వాలిటీ పెరుగుతుంది ఇక్కడ. నిద్ర యొక్క క్వాలిటీ. సో ఈ సౌండ్ హీలింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు తొందరగా నిద్రపోవడం కానీ, డీప్ స్లీప్ రావడం కానీ ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
రైట్. వినిపిస్తుందమ్మా? ఓకే. సో ఇంటర్నెట్ ప్రాబ్లం, ఇంటర్నెట్ కట్ అయ్యి మళ్ళీ వచ్చేసింది. రైట్. ఓకే. సారీ. రైట్. సో మిత్రులారా, ఇక్కడ ఏంటంటే మనము మన యొక్క చక్రాలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చక్రాలని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎనర్జీ ఫ్లో అద్భుతంగా చేపించవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ బీజ మంత్రాన్ని మనం ప్లే చేయొచ్చు. తర్వాత అనేక ఈ సింగింగ్ బౌల్స్ ఉంటాయి కదా, సింగింగ్ బౌల్స్ను డైరెక్ట్గా ఆ చక్రం మీద ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ సౌండ్ వచ్చేలాగా ఆ పర్టికులర్ సింగింగ్ బౌల్ను ఆపరేట్ చేసి ఆ చక్రం మీద పెట్టినప్పుడు ఆ చక్రం యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనకు సింగింగ్ బౌల్ చాలా ఉంటాయి కదా, మూలాధారం మీద చక్రం డైరెక్ట్ దేహం మీద పెట్టేస్తాం. దేహం పడుకోబెట్టి దేహం మీద మూలాధార చక్రం మీద ఒక బౌల్ పెట్టి దానికి ఆ ఏ ఫ్రీక్వెన్సీ కావాలో ఆ ఫ్రీక్వెన్సీ గల శబ్దాన్ని మనము కలిగిస్తాం. కలిగించినప్పుడు ఏమవుతుందంటే నేరుగా యాక్టివేట్ అవుతుంది చక్రం. చూడండి. సో ఆ విధంగా చక్రం యాక్టివేట్ కావడం వలన, లేదు ఒక మంత్రం మనం ఏం చేస్తాం, సో కూర్చొని లేదా పడుకొని కానీ ఈ యొక్క బీజ మంత్రం చెప్పండి అని చెప్తాం. ఆ బీజ మంత్రం చెప్పడం వలన ఆ యొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. సో దీనికి అంత ప్రాధాన్యం ఉంది. సో ఇలా చేసుకోవచ్చు మనం. అన్ని చక్రాలను కూడా అలా చేసుకోవచ్చు. ఓకే. 7 అంటే 6 చక్రాలను కూడా అలా చేసుకోవచ్చు. సో అద్భుతమైనటువంటి హీలింగ్ జరుగుతుంది. చక్రాలు మొత్తం బ్యాలెన్స్ అవుతాయి. అద్భుతమైన శక్తి మన యొక్క యొక్క ప్రాణమయ కోశంలో ఎనర్జీ అంటే ఎలక్ట్రిక్ బాడీలో అద్భుతమైన శక్తి ప్రవాహం జరిగి మనము స్వస్థత అతి వేగంగా మనకు పొందడం జరుగుతుంది. అదేవిధంగా సో మన యొక్క ధ్యానాన్ని కూడా ఎంతో లోతైన ధ్యానంగా చేసుకోవచ్చును. అది ఇంపార్టెంట్. చూడండి. సో అంటే ఇప్పుడే చెప్పాం కదా, మనం ఎంతెంత ఆ యొక్క బ్రెయిన్ వేవ్స్ను మనం ఎలాగా మార్చుకుంటూ వస్తామో, మన ఉదాహరణకి హెచ్చరికగా అంటే హెచ్చరిక స్థితిలో ఉన్నప్పుడు బీటాలో ఉండి దాని నుంచి కొద్దిగా ఈ సౌండ్ వింటూ చూస్తాం కదా మనం. ఓ ఫ్లూట్ మ్యూజిక్ వింటూ ఉండంగానే మనం బీటా నుంచి చిన్నగా ఆల్ఫాలోకి పడిపోతాం కదా. సో అలాగే ఆ యొక్క మ్యూజిక్ ఇంకా స్మూత్గా రన్ అవుతూ ఉంటే అది వినే కొద్దీ ఆ యొక్క తీటా నుంచి అంటే ఒక ఆల్ఫా నుంచి మళ్ళీ నెక్స్ట్ కిందికి వచ్చేస్తాం, కొద్దిగా తీటా వైపు వచ్చేస్తాం కదా. అంటే మన యొక్క బ్రెయిన్ వేవ్స్ తగ్గుతున్నాయి అనమాట. ఇంకా పోతూ 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 బ్రెయిన్ వేవ్స్ తగ్గుతూ వస్తున్నాయి, ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా ఎందుకు అలా జరుగుతుందంటే ఈ యొక్క సౌండ్ మహిమ ఇది. ఆ యొక్క సౌండ్ ఆ యొక్క వైబ్రేషన్స్ వలన ఆ యొక్క నాదం వింటూ 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 మన యొక్క బ్రెయిన్ వేవ్స్ కూడా తగ్గుతూ వస్తాయి. మనం డీప్ మెడిటేషన్ అయినా చేయొచ్చు, డీప్ స్లీప్ అయినా చేయొచ్చు. రెండిటికి కూడా ఈ యొక్క సౌండ్ హీలింగ్ మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఆ విధంగా మిత్రులారా, మన యొక్క యొక్క బ్రెయిన్ వేవ్స్ను సో నేరుగా అంటే మనం ఎక్కడ బీటాలో ఉన్నటువంటి వాళ్ళం డెల్టా వరకు ప్రయాణం చేయొచ్చు కదా. డెల్టా వరకు కూడా మనం ప్రయాణం చేయొచ్చు. అది డీప్ మెడిటేషన్ స్టేట్ అవుతుంది, లేదా డీప్ స్లీప్ స్టేట్ కూడా అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనలో ఇంట్యూషన్ కానీ అంటే మనలో ఉన్నటువంటి ఇంట్యూషన్, పవర్ ఆఫ్ ఇంట్యూషన్ అని చెప్తాం కదా. అంటే మన లోపల నుంచి మనకు కలిగేటువంటి స్వంత ఒక నిర్ణయాలు కావచ్చు, ఒక దృశ్యాలు కావచ్చు, మన లోపల నుంచి అంత ఆంతరిక స్ఫురణ వస్తుందన్నమాట. సో ఆ విషయాల్లో కూడా మనం అద్భుత ప్రగతి సాధించవచ్చు అని చెప్తారు. దేనివల్ల అంటే ఈ సౌండ్ హీలింగ్ వల్ల అది కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సైలెంట్ స్టేట్కి పోయినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి శబ్దం వినిపిస్తుంది. మనలో జరిగేటువంటి అనేక మార్పులు కూడా మనకు అర్థమవుతాయి. మన లోపల నుంచి వచ్చేటువంటి ఒక మెసేజ్, మన లోపల నుంచి వచ్చేటువంటి మన లోపలే మనకు అంటే మన యొక్క స్థితికి ఆ డీప్ మెడిటేషన్ స్టేట్కి పోయినప్పుడు మనకు కల్పించే దృశ్యాలు కావచ్చు, అన్నీ కూడా మనకే అవన్నీ తెలుస్తూ వస్తాయి. కాబట్టి ఇంట్యూషన్ కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది దీనివల్ల. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా స్పిరిచువల్ బెనిఫిట్స్ ఇన్ని ఉన్నాయి మనకి. ఓకే. స్పిరిచువల్ బెనిఫిట్స్ ఇవి ఉన్నాయి. ఇంకా అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనం సౌండ్ హీలింగ్ కానీ, మ్యూజిక్ థెరపీ కానీ ప్రత్యేకంగా పత్రిక సార్ వచ్చేసి ఈ యొక్క మ్యూజిక్ను ధ్యానానికి వాడడానికి కారణమే ఇది. మనం ఇంతసేపు చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఇన్ని కారణాల వలన సో మ్యూజిక్ను ధ్యానానికి వాడడము. సో ఒక్కసారి మనం డీప్ మెడిటేషన్ స్టేట్ పోయినప్పుడు అప్పుడు మ్యూజిక్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అవునా కదా. ఒక్కసారి మనము బీటా నుంచి మనం ఆల్ఫాకు వచ్చేస్తాం, ఆల్ఫా నుంచి తీటాకు వచ్చేస్తాం. ఇంకా తీటాకు పోయాక ఇక మనకు అక్కడ సౌండ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి, అవునా కదా. ఆ స్థితిలో అంటే తీటా అంటే ఏంటి, ఆల్మోస్ట్ డీప్ స్లీప్లో ఉంటాం లేదా డీప్ మెడిటేషన్కి వచ్చింటాం. ఓకే. అలాంటి స్థితికి వచ్చినప్పుడు ఇంకా అక్కడ మీకు సౌండ్‌తో గానీ, ఇంకొక నాదంతో గానీ ఇంకేం పని లేదనమాట. సో, ఆ స్థితికి వెళ్ళేంత వరకు ఇది అద్భుతంగా సహాయం చేస్తాయి.
సో దీంట్లో మనం వాడేటువంటి టూల్స్ ఎలాంటివి వాడతామంటే గుర్తుపెట్టుకోండి. సింగింగ్ బౌల్స్, టిబెటియన్ టిబెటియన్ సింగింగ్ బౌల్స్, తర్వాత క్రిస్టల్స్ కూడా వాడతాం. ఇక సౌండ్ హీలింగ్‌లో క్రిస్టల్స్ కూడా వాడడం జరుగుతది. క్రిస్టల్ యొక్క ఆ వైబ్రేషన్స్ కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతది. అంటే మూలాధారానికి ఒక క్రిస్టలు, స్వాదిష్టానికి ఒక క్రిస్టలు, అట్లా క్రిస్టల్స్ కూడా వాడి ఈ సౌండ్ హీలింగ్ ద్వారా, సౌండ్ హీలింగ్‌లో క్రిస్టల్ కూడా వాడి మనం యొక్క ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్‌ని అద్భుతంగా మ్యాచ్ చేసి మన యొక్క యాక్టివేషన్ అన్ని చక్రాలను కూడా బ్యాలెన్స్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో, ఇక్కడ ట్యూనింగ్ ఫోర్క్స్ గానీ, గాంగ్స్ గానీ మనం ఉపయోగించి చెప్తున్నా. దీంట్లో బీజ మంత్రాలు గానీ వాటిని కూడా ఉపయోగించడం జరుగుతది ఈ యొక్క సౌండ్ హీలింగ్‌లో. సో, డ్రమ్మింగు, తర్వాత అంటే నైస్ ఫ్లూ అంటే సో, ఆ ఫ్లూట్ వాయిస్ ఎలా ఉంటదో మీకు తెలుసు. సో, అలా ఆ ఫ్లూట్ వాయిస్ కానీ ఇట్లాంటివి ఉపయోగించి మనము సో, తర్వాత రాగయుక్తమైనటువంటి రాగాలు. ఓకే. సో, అంటే వోకల్ కూడా ఉపయోగించొచ్చు. సో, ఇది రాగయుక్తంగా ఉండాలి. ఓకే. సో, ఆ విధంగా అలాంటివన్నీ ఉపయోగించి మనం ఈ యొక్క చికిత్సను చేయడం జరుగుతుంది. కాబట్టి సో, ఇది మనకు అంటే కొంతగా అంటే పూర్తిగా తెలుసుకోవడం కాకుండా మన సాధ్యమైనంత వరకు మనకున్న టైంని బట్టి ఈ సౌండ్ హీలింగ్ గురించి గానీ, మ్యూజిక్ సంగీత చికిత్స గురించి గానీ ఇన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది మిత్రులారా. సో, ఇదంతా మీరు సో, శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. థాంక్ యూ. నమస్తే.